కేసీఆర్ రిటైర్మెంట్ ఓటమి నుంచి ఇంకా తేరుకొని కాక రేవంత్ ఢీకొట్టడానికి విముఖత రాజకీయాలు గుడ్ బై చెప్పేటువంటి యోచన ఆధ్యాత్మిక దిశగా అడుగులు బీఆర్ఎస్ బాస్ గా కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా హరీష్ కు ఛాన్స్ అంటూ ఒకరు చూస్తున్నాం. అపర మేధావి రాజకీయ చాణక్యుడు అంటూ ఇన్నాళ్ళు గొప్పలు చెప్పించుకొని ఆనందపడ్డ కేసీఆర్ రాష్ట్రంలో మారిన తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో పాలిటిక్స్ రిటైర్మెంట్ ప్రకటించే యోచనలో ఉన్నట్లు తెలుస్తున్నది. మిగతా జీవితాన్ని ఆధ్యాత్మిక భావనతో గడపాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. కుమారుడు కేటీఆర్ను బీఆర్ఎస్కు బాసం చేసి హరీష్కి అడ్డు రాకుండా ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించాలని చూస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు గులాబీ బాస్ నుండి అతి త్వరలో అధికారిక ప్రకటన వచ్చేటువంటి అవకాశాలు ఉన్నట్లు గుసగుసలు వినపడుతున్నాయి. విద్యార్థి దశ నుంచే రాజకీయాలు చేసిన కేసీఆర్ కాంగ్రెస్ పార్టీలో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఎన్టీఆర్ రాజకీయాలకు వచ్చిన తర్వాత టీడీపీలో చేరారు. 2001లో టీడీపీకి డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా సమర్పించి 2001 ఏప్రిల్ 27న ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర నినాదంతో హైదరాబాద్లోని జలదృశ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్ నడిపాడు. స్వరాష్ట్ర ఏర్పడిన తర్వాత 2 సార్లు కేసీఆర్ పార్టీకే ప్రజలు పట్టం కట్టారు. అయితే ప్రజలు ఇచ్చిన అధికారాన్ని నెత్తినెక్కించుకున్న కాక అహంకారంతో జనాలను పట్టించుకోలేదు. సో దీంతో మొన్నటి ఎన్నికల్లో కేసీఆర్ను ప్రతిపక్షాన్ని పరిమితం చేస్తూ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు జైకొట్టి గెలిపించారు. ఓటమిని ఒప్పుకొని ప్రజాక్షేత్రంలోకి రావడానికి కేసీఆర్కు ఇంకా అహం తగ్గలేదు. ఇదే సమయంలో రాష్ట్రంలో తనకు అసలు నచ్చని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో ఆయన ఢీకొట్టడానికి అయిష్టంగా ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా వచ్చే 5 ఏళ్లు తన కేంద్రంగానే బీఆర్ఎస్లో రాజకీయాలు జరిగితే కేటీఆర్ ఎదగలేడని కేసీఆర్ భావిస్తున్నాడట. ఈ క్రమంలోనే రాజకీయాలు వదిలేసి ఆధ్యాత్మిక చింతనలో బ్రతకాలని భావిస్తున్న సమాచారం. అయితే ఆయన రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటిస్తే పార్టీ కుక్కలు చింపిన విస్తరి కాకుండా ఉండేందుకు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. సో మొత్తానికైతే కేటీఆర్కు బీఆర్ఎస్ పార్టీ బాధ్యతలు ఇస్తూ మొత్తానికైతే కేసీఆర్ ఈ యొక్క రాజకీయాల నుంచి తప్పుకున్నట్టు తెలుస్తూ ఉంది. రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఆయనకు అదే బెటర్. ఎందుకంటే రేవంత్ రెడ్డిని ఎదురుగా నిల్చునేటువంటి దమ్ము లేదు కేసీఆర్కి. పిరికి పంద రేవంత్ రెడ్డి అంటే నచ్చదు. సో అలాంటి రాజకీయాలకు అవసరమా? రిటైర్మెంట్ ప్రకటిస్తే మాలాంటి కూడా సంతోషిస్తాం. ఇక మంచిదిరా భయ్, శాతగానోడు వెళ్ళిపోయాడు, తెలంగాణకు పట్టినటువంటి శని పీడ వదిలిపోయిందని చెప్పేసి మేమైతే అనుకుంటాం.